Hello, Namaste. Welcome to ARVA Talks. My name is Adharsh Kumar. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ అంటే ఏవి, ఆపరేటర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, మొత్తం ఈ సెషన్లో కవర్ చేద్దాం. లెట్స్ బిగిన్ ద సెషన్. ఇక్కడ ఆపరేటర్స్లో టూ వర్డ్స్ అనేవి ఎక్కువగా కన్ఫ్యూజన్ అవుతుంటాం. అదేమంటే ఒకటి ఆపరేటర్, మరొకటి ఆపరెంట్. ఈ ఆపరేటర్, ఆపరెంట్ ఏవనేవి ఎక్కువగా తరచుగా కన్ఫ్యూజన్ అవుతుంటాం. సో ఆపరేటర్ అంటే ఏవైతే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, మోడ్, పవర్ ఫంక్షన్, సో వీటినన్నిటిని ఆపరేటర్ అంటాం. సో వేరియబుల్స్ ఏవైతే ఎక్స్ అండ్ వై ఉన్నాయో వాటిని ఆపరెంట్ అంటాం. సో ఈ రెండు కలిపి వచ్చేది మనకి బూమ్ ఆపరేషన్. సో వీటితో మనం ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయినా చేయగలం. అర్థమెటిక్ ఆపరేటర్స్ లో డిఫరెంట్ సబ్ కేటగిరీస్ ఉంటాయి. అవి ఏంటంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మోడ్, ఫ్లోర్ డివిజన్ అండ్ టు ద పవర్ ఫంక్షన్. సో డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి డిఫరెంట్ యూజెస్ అవుతాయి అన్నమాట. సో అవేంటో వన్ బై వన్ ఒక లుక్ వేద్దాం. అర్థమెటిక్ ఆపరేషన్స్ అడిషన్ అనేది ఎలా వాడతాము వన్ బై వన్ చూద్దాం ప్రతి ఒక్కటి. సో ఇక్కడ నేను a ఈక్వల్స్ టు 2 అండ్ b ఈక్వల్స్ టు 4 ఇచ్చాను. సో ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ వాడి ఈ రెండింటిని సమ్ కావాలి అనుకుంటున్నా. సో అప్పుడు ప్రింట్ a ప్లస్, సో ప్లస్ అనేది ఆపరేటర్, b, a అండ్ b అనేవి ఆపరెంట్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ప్రోగ్రామ్ ని నాకు అవుట్పుట్ ఎంత రావాలి, 6 రావాలి. సో చెక్ చేద్దాం వస్తుందో రాదా అనేది. సో 6 ఇస్ ద అవుట్పుట్. సో అవుట్పుట్ 6 వచ్చింది. ఇట్ వాస్ ఎగ్జిక్యూటింగ్. సో సేమ్ అలానే ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం. మైనస్ 2 ఇస్ ద ఆన్సర్. ఇది కూడా వచ్చింది. నెక్స్ట్ మనం డివిజన్ చేద్దాం. 0.5 is the answer. It was also get. సో మనం ముఖ్యంగా డివిజన్ కి మోడ్ కి ఒక చిన్న కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం మెయిన్ గా. అదేంటంటే డివిజన్ చేస్తే మనకి కోఎఫిషియంట్ అని ఏదైతే ఉంటుందో అది ఆన్సర్ కింద వస్తుంది. అదే మోడ్ చేస్తే ఏదైతే రిమైండర్ ఉంటుందో ఆ రిమైండర్ అనేది మనకి ఫైనల్ ఆన్సర్ గా వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మోడ్ చేద్దాం. రన్ చేస్తే వచ్చేది 2. సో మనకి ఏదైతే రిమైండర్ ఉంటుందో ఆ రిమైండర్ మనకి ఫైనల్ ఆన్సర్ గా వస్తుంది ఎక్కడ, మోడ్ లో. అదే డివిజన్ లో కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఫైనల్ ఆన్సర్ గా అవుట్పుట్ వస్తుంది అనమాట. సో సేమ్ అలానే సో నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫ్లోర్ డివిజన్. సో ఫ్లోర్ డివిజన్ అంటే ఏమి అసలుకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దానికన్నా ముందు. సో ఎగ్జాంపుల్ a ఈక్వల్స్ టు 2, b ఈక్వల్స్ టు 4. సో వీటిని ఎగ్జిక్యూట్ చేస్తే వచ్చే వాల్యూ ఏది 0.5. సో 0.5 వచ్చింది కదా. సో బట్ ఫ్లోర్ డివిజన్ లో డబల్ స్లాష్ వాడతాం. దీన్ని రన్ చేస్తే నాకు 0 వచ్చింది. అసలు ఫ్లోర్ డివిజన్ అంటే ఏమి, ఫ్లోర్ డివిజన్ అంటే ఏమంటే సో ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్. సో ఫస్ట్ నాకు డివిజన్ లో 0, 0.5, 1 అండ్ 2. సో నాకు ఇక్కడ డివిజన్ చేసినప్పుడు 0.5 అనేది ఆన్సర్ గా వచ్చింది. బట్ ఫ్లోర్ డివిజన్ చేసేప్పుడు నాకు 0 అనేది వచ్చింది. ఎందుకంటే ఫ్లోర్ డివిజన్ ఏం చేస్తుంది,
సో మనకి డివిజన్ చేసినప్పుడు 0.5 వచ్చింది. సో 0.5 కి నియరెస్ట్ ఏది 0. సో ఫ్లోట్ డివిజన్ ఏం చేస్తుందంటే ఆ నియరెస్ట్ స్మాల్ వాల్యూ ఏదైతే ఉందో ఆ స్మాల్ వాల్యూని మాత్రమే మనకు అవుట్పుట్ గా ఇస్తుంది. సో ఫ్లోట్ డివిజన్ అనేది అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో టు ద పవర్ ఫంక్షన్ ఎలా వాడాలో చూద్దాం. ఇక్కడ 2 పవర్ 4. సో 2 పవర్ 4 అంటే ఎంత? అవుట్పుట్ అబ్సల్యూట్లీ 16 కదా. సో ఎలా వేస్తాం పవర్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అలా వేస్తే మనకి అవుట్పుట్ 16 వస్తుంది. సో వస్తుందా రాదా చెక్ చేద్దాం. 2 పవర్ 4 చేస్తే 16 వచ్చింది. సో టు ద పవర్ ఫంక్షన్ వాడాలంటే డబుల్ స్టార్ అనేది ఖచ్చితంగా వాడాల్సినది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చెక్ చేద్దాం. 2 పవర్ 8. 2 పవర్ 8 అంటే మనకి అవుట్పుట్ 256. 256 అవుట్పుట్ రావాలి. రన్ చేస్తే అబ్సల్యూట్లీ ద అవుట్పుట్ వాస్ 256 వచ్చింది కదా. సో టు ద పవర్ ఫంక్షన్ ఇలా వాడతాం అనమాట.